సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులు, పట్టభద్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జనగామ జిల్లా, జనగామ ప్రజల్ని చెర్లకేం తీసి బాయిలేసినట్టు అయిపోయింది. ఇదివరకు ఉన్న ముత్తిరెడ్డితోనే కొట్లాడి 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 ఆ పీడ పోవాలని అనుకుంటే వీడాడంగా దిగిండు. ఎవరైనా ఇవాళ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అన్న? ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈయన చేయబట్టినే కదా. ఆడ పట్టభద్రుల ఆశయాలు నెరవేర్చి వాళ్ళ తరఫున మాట్లాడి కొట్లాడతాడని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే 3 ఏళ్లకు ఈ పదవి నాతో కాదని రోడ్డు మీద ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండు. గత పెద్దది ఇస్తేనే చేయనోడు ఇక జనగామలో మీ అందరి కష్టాలు తీరుస్తారంటే మనం నమ్మాలి. ఎట్లా గెలుస్తాడు ఎప్పుడైనా పల్లా రాజేశ్వర రెడ్డి? ఆయనకు పేరైతే మంచి అతికేతట్టు పెట్టిండు మా ప్రతాపన. అప్పుడు 17,000 దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు పట్టి డైరెక్ట్ గా ఇచ్చినాం. ఒకేసారి మా టీం రాష్ట్ర వ్యాప్తంగా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకపోయి ఒకే రోజులో ఇస్తే, అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ మేనేజ్ చేసి దొంగ ఓట్లు వేపిస్తే 6,000 తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇలా ప్రతాపన్న పని కూడా గదే అయింది. నేను అనుకుంటూనే ఉన్నా, వీడు ప్రజాస్వామ్యయుతంగా గెలవడన్నా, వీడు గొంగడి కప్పుకొని వచ్చి కత్తితో ఓడిచిపోయే రకమే పల్లా రాజేశ్వర రెడ్డి, జాగ్రత్త నేను చెప్తానే ఉన్నా. అదే చేసిండు కథ. పల్లా రాజేశ్వర రెడ్డి ఆయనకు కావాల్సింది పుట్టిన మంత్రిని అయితే అని వచ్చిండు. వీడికి మంత్రిని అయితా అని చెప్పి పాప ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తన్ని అవతలకి వెళ్ళగొట్టి ఆయన ఎటుపోయిండు, పత్తలేడు. ఉన్నాడా? పల్లా రాజేశ్వర రెడ్డి కన్ను పడితే సొంత పార్టీ వాడు మాయమైనట్టే మీ భూములు, మీ జాగాలు, మీ కథ ఇవన్నీ మాయమవుతాయి. ప్రతాపాన్ని ఉండు కాబట్టే ఉంటున్నాయి. ఒక విషయం అయితే చెప్తా ఉన్నా సోదరులారా, ఆని ముత్యం లాంటి బిడ్డ, తెలంగాణ నికార్సైన ఉద్యమకారుడు ప్రతాపన్నను మనం పూర్తి స్థాయిలో గెలిపించుకోలేకపోయినా, ఏ ప్రతాపన్ననైతే దొంగ ఓట్ల ద్వారా ఓడించిన పల్లా రాజేశ్వర రెడ్డి, నీవు వదిలిపెట్టిన ఎమ్మెల్సీ చిత్తుగా ప్రతాపన్నతో ఓడగొట్టిపిస్తా ఉన్నాం. రేపు పొద్దుగాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మీ జనగామ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. తప్పకుండా గట్టిగా చెప్పు. తప్పకుండా వేస్తాం అందరం. 12,650 ఓట్లకు 12,000కు తగ్గకుండా మనం ఓట్లు వేయాలి. ఎవరైనా పోలింగ్ అయిన తర్వాత మనం సాయంత్రం చూపించాలి 12,000 ఓట్లు. తప్పకుండా 12,000 ఓట్లు పడతాయి. 12,000 కూడా మీకే పడతాయి. శాసనసభ్యుడిగా మనం గుర్తిస్తాం కాబట్టి ఆ అన్న చెప్పిందే శాసనం. 12,000 ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లా రాజేశ్వర రెడ్డి ముఖం గిత్తత కావాలి రేపు పొద్దుగాల. ఆ రకంగా పనిచేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సోదరులారా, ఎందుకు అవసరం? ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాప్ రెడ్డి అన్న వీళ్ళంతా కలిసి తపాసుపల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే, ఈ పల్లా రాజేశ్వర రెడ్డి హరీష్ రావుతో సోపతి పట్టి వెనుకకు గుట్టలు తవ్వి సిద్దిపేటకి ఎత్తుకొని పోయిరు నీళ్లు. అవునా కాదా? మరి జనగామ నోట్లో మట్టి కొట్టినటువంటి వీళ్లకు కనీసం ఓటు అడిగే అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు కొమరేలి మల్లన్నను మోసం చేసిన వాళ్ళు, కొండపోశమ్మను మోసం చేసిన వాళ్ళు, వీళ్ళు దేవుళ్ళను కూడా మోసం చేశారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయి కూర్చుంది. మొత్తం అయిపోయిందిగా. 4వ తారీఖు తర్వాత రాముడు ఎవడో రాకాశ్ ఎవడో రెడ్డి అయితే ఈ 5 ఏళ్ల కాలం దాకా ఉంటాడా, జైల్లో ఉంటాడా మరి నాకు తెలియదు. కానీ మంచిగానే ఉన్నాయి ఆయన లలిత కళలన్నీ. మొన్ననే పోచారం కాడ ల్యాండ్ గ్రాబింగ్ కేసు అయింది, భూ కబ్జా పెట్టిండని. గా మాట ఎందుకంటావు? ఆయనకు బిరుదిచ్చిరు అయిపోయా దొంగోట్ల ఎమ్మెల్యే అని.
ఇక మళ్ళా కొత్తది ఎందుకు? ఇక జనగామ ఎవరా అంటే దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి, దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి. రైట్ మిత్రులారా, ఇది పల్లా రాజేశ్వర రెడ్డి సృష్టించినటువంటి ఉప ఎన్నిక. రేపు పొద్దుగాలొచ్చి ఏ పట్టభద్రునన్న ఓటు అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పని అడగాలి. ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడన్న ఓటు అడిగితే ఈ ఉప ఎన్నిక ఈ తట్ట ఎమ్మెల్సీ తట్ట నడిమిట్లు ఎందుకు ఇడిచిపెట్టిపోయినావు అని అడగాలి మనం. సోదరులారా, ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం మిత్రుడు బల్మూరు వెంకట్ ఇప్పుడే చెప్పిండు, ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను గెలవలేదు. కానీ ఈసారి కనీసం 1,00,000 ఓట్ల మెజార్టీతోని ఆ తల్లి సోనియా గాంధీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సోదరులారా, మొదటి ప్రాధాన్యత ఓటే. ఇక రెండోది లెక్కనే లేదు. ఇక రెండో తెరవేబోకురి టంచన్గా బ్యాలెట్ పేపర్ ఏంటో బాయ్ భవనక్క, ఈ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 మనది. ఇలా పార్టీ గుర్తుండది, ఓన్లీ పేరే ఉంటది. పేరు ఏమని ఉంటది? తీన్మార్ మల్లన్న అని ఉంటది. తీన్మార్ మల్లన్న అని పేరు ఉంటది. దాని పక్క పొంటి డబ్బాలో 1 నెంబర్ వేపియాలి అంతే. దాని పక్క పొంటి డబ్బాలో 1 నెంబర్ వేపిస్తే ఆ ఓటు చక్కగా మీ తమ్ముడు తీన్మార్ మల్లన్నకు పోతుంది, మీ అన్న ప్రతాప్ అన్నకు పోతుంది, అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది, అటు రాహుల్ గాంధీ గారికి పోతుంది ఈ ఓటు. దయచేసి ఒకటే ఏపీరి, రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు. సోదరులారా, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుని పోయి కలవండి. ఈ 2-3 రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎంతమంది, ఎక్కడెవరున్నారు, ఈ లిస్ట్ అంతా మీకు భవానక్క గారు, కోఆర్డినేటర్ గారు మీకు పంపిస్తారు. గ్రామ శాఖకు కూడా మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా డాటా రెడీగా ఉంది. అలాగే పాంప్లెట్స్ రెడీగా ఉన్నాయి. ఆ పాంప్లెట్స్ తో పాటు ఓటర్ లిస్ట్ కూడా ఉంది. వీటితో పాటు ఇక ఏజెంట్ ఫామ్స్ కూడా పంపిస్తున్నాం. ఏజెంట్ ఫామ్స్ కూడా వస్తున్నాయి. ఏజెంట్ ఫామ్స్ తో పాటు మెటీరియల్ అంతా పంపిస్తా ఉన్నాం. కానీ ఈ 27 తారీఖు నాడే ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ 27 తారీఖు లోపల ఒక్కొక్క ఓటర్ను 2 సార్లు 3 సార్లు కలిసి పలకరించి మెప్పించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక టిఆర్ఎస్ గురించి అంటే పెద్దగా మాట్లాడుకోరు, ఏం లేదు, వాళ్ళకు వాళ్ళే. ఏది మన వాళ్ళు వస్తారుగా, పెద్దమ్మలో వచ్చి ఇట్లా కొట్టుకోరు, ఆ పరిస్థితే ఉంది ఇప్పుడు. అన్నది ఇప్పుడు ఆయన పోటీ చేస్తే ఆ పల్లారాజేశ్వర రెడ్డి మనిషి అని వాడు ఎవడు పత్తకు మద్దతు ఇచ్చేటోడే లేకుండా పోయిండు. ఆయన ఈడంగా వస్తుంటే ఆడంగా వెళ్ళిపోయాడు. పల్లారాజేశ్వర రెడ్డి, కేటీ రామారావు ఇద్దరు కూర్చొని మీటింగ్ పెట్టినాడా, పెట్టి మన అభ్యర్థిని గెలిపిద్దాం రారి అని అందరిని పిలిస్తే 150 మందిని పిలిస్తే 40 మంది వచ్చి అందరు డుమ్మ కొట్టిరాడ. ఒక అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇక రేపు బీజేపీ ఆయన వస్తాడు, పాపం ఆయన ఏమో అన్నీకి లేదు, ఆయన ముసలాయన. ఇక ఆయన వీడికే 40 వరకలు ఎన్నికలు అయిపోతాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక అసలు కథ ఏంటంటే, ఇక ఎట్టి పరిస్థితిలో మల్లన్నను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించే శక్తి లేదని కేటీ రామారావు కొత్త దుకాణం తెరిచింది. ఇప్పుడు ఏంది, తీన్మార్ మల్లన్న మంచోడు కాదు వాళ్ళ కథ. మొన్న యూట్యూబులు పెట్టించిండో 20 యూట్యూబులు పెట్టించి వాళ్ళందరిని పిలిచి, ఏమిరా మీకు ఏం చెప్పినా ఏం చేస్తురు అంటే, ఏం చెప్పినావు సార్ అంటే, తీన్మార్ మల్లన్న మంచోడు కాదని రోజు 2 వీడియోలు తయారు చేయరా అని చెప్పినా కదా అంటే, చెప్పినావు సార్ అంటే, ఏమారా మరి అంటే, వేస్తున్నాం కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తున్నారు. ఏమన్నా అవినీతికి, బ్లాక్ మెయిలింగ్ కి, దోపిడికి, ఈ అన్నిటికి పట్టేదారులు అయితే అది కేసీఆర్ కుటుంబం. మనమా ఇళ్ళకి వచ్చేటప్పుడు నా కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి వచ్చిన మొనగాని నువ్వు మాట్లాడతావా? కల్వకుంట్ల తారక రామారావు సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతాడు కల్వకుంట్ల తారక రామారావు. మీ దందాలన్నీ, మీ చెంచాగిర్లన్నీ, మీ భూ కబ్జాలన్నీ ఖచ్చితంగా రేపు మీరు ఆడ కూర్చొని చెంచల్గూడ జైల్లో రాసుకుందూరు తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీన్మార్ మల్లన్న, ఇప్పుడు అందరికీ తీన్మార్ మల్లన్ననే. ఏందిరా అంటే, తీన్మార్ మల్లన్న మంచోడు కాదు. ఎట్లరా అంటే, ఏమో నాకు తెలియదు అది. ఎట్లరా అంటే ఏం లేదు, 100 మంది బిడ్డలకు, నా బిడ్డలకు ఎవరు కావద్దని 100 మంది బిడ్డలకు ఆపరేషన్ చేయించిన తీన్మార్ మల్లన్న చెడ్డోడా?
ఇదే జనగామ ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో చదివిపిస్తా ఉన్నాడు ఇలా తీన్మార్ మల్లన్న చెడ్డోడా. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీఎస్ సాధించినటువంటి ముస్లింల పిల్లల్ని తల్లిదండ్రులు లేని పిల్లల్ని తీసుకొచ్చి ఎంబీబీఎస్ చదివిపిస్తున్న తీన్మార్ మల్లన్న చెడ్డోడా. నీ ముఖానికైనా నీ పని చేసుకొచ్చినవా? ఒక్కసారి నా క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చి చూడు, ఈయనంత మంది ఉంటారు రోజు పొద్దుగాల. ఎన్నడన్నా పేద ప్రజలని నీ ప్రగతి భవన్ గేట్ కూడా ముట్టుకోనియలే కేసీఆర్. నువ్వు ఇలా మా ఆఫీస్ కాడ చూడు, బరాబర్ నా షేర్ తప్ప అన్నిట్లలో కూర్చొని ఎగురు దుంగిపోతారు జనం. ఇలా ఒక్క తీన్మార్ మల్లన్న ఎవరు గెలిచినా పర్వాలేదు అంటే తీన్మార్ మల్లన్న గెలిస్తే కష్టం, అదేది వస్తే తంతడని. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు, పల్లా రాజేశ్వర్ రెడ్డి నువ్వు, మీ ఇద్దరు ఊచలు లెక్క పెట్టక తప్పది. నీ పదవి కాలం ఎక్కువ రోజులు ఉండని పల్లా రాజేశ్వర్ రెడ్డి, నువ్వు అడ్డంగా దొరికిపోయిన దొంగ. మా ప్రతాప్ అన్న హైకోర్టులో రిట్ వేసిండు, ఆ పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు. నువ్వు ఖచ్చితంగా దోషిగా తేలుతావన్న నమ్మకం మాకుంది. సోదరులారా, మరి సమయం తక్కువ ఉంది. తీన్మార్ మల్లన్న గురించి ఏం చెప్పాలి, మీకు తెలియని కథనా తీన్మార్ మల్లన్న ఏందో. కాబట్టి ఈ ప్రాంతం బిడ్డను, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బిడ్డను ఒక్క అవకాశం ఇప్పించండి. ఒక్క మాట అయితే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టభద్రులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటు ఖరావు చేయను, మీరు తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నా పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నకు వెన్నుముకగా నిలబడి ఇక్కడున్నటువంటి దుర్మార్గులను పారదోలడానికి మేము అండగా నిలబడతాం అన్నకని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఓటర్ లిస్టు, మీ పాంప్లెట్స్, మీ మెటీరియల్ అంతా భవానక్క గారు, అలాగే ఇక్కడ శివరాజ్ గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇస్తారు. మీకు ఏ కష్టం ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నకు ఒక్క కాల్ చేయండి. ప్రతాప్ అన్న మీకు నిలబడి మీకు ఏ కష్టం ఉన్నా వెంటనే అవన్నీ సార్ట్అవుట్ చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న పెద్దలు ప్రతాప్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరించు ధన్యవాదాలు.